హిండెన్బర్గ్ నివేదికను అడ్డం పెట్టి అదానీ సంస్థల్ని దెబ్బతీయడానికి జరిగిన కుట్ర, దాని మీదన అదానీ పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో వేల కోట్ల రూపాయల సంపద కరిగి ఆవిరైపోయింది, షేర్లు భారీగా పతనమైనవి. ఆ తర్వాతన అదానీ మొండిగా నిలబడటం వలన అప్పులు కూడా తీరుస్తూ ఉండటం వల్ల మళ్ళీ క్రమంగా పుంజుకుంది. అదే సందర్భంలో అమెరికాలో తీసుకొచ్చినటువంటి మార్పులు అదానీకి ఉపయోగపడ్డాయి. సేమ్ టైం దాన్ని ఇక్కడతో వదలబోనని చెప్పేసి అదానీ క్లియర్గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదానీ గ్రూప్, గౌతమ్ అదానీ తాజాగా ఎవరెవరైతే వాళ్ళ మీదన తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేశారో కొంతమంది జర్నలిస్టులు కావాలని వాళ్ళ మీదన, అట్లాగే ఎవరైతే ఉద్యమకారులు పేరుతో వాళ్ళ మీదన వ్యతిరేకంగా చేసుకొచ్చారో, యాంటీ భారత్ ఇంట్రెస్టులతో వాళ్ళని దెబ్బతీసే కుట్ర చేశారో వాళ్ళందరి మీదన పరువు నష్టం దావా, డెఫమేషన్ కేసులు వేస్తున్నారు గౌతమ్ అదానీ. ఢిల్లీ కోర్టులో ఎక్స్పార్టీ ఇంటర్ ఆర్డర్ ఎవరైతే ఇట్లాంటి వ్యవహారాలు నడిపేటటువంటి పరంజ్యోయ్ గుహతో పాటుగా రవి నాయర్, అబీర్ దస్గుప్తా, తర్వాతన అయస్కాంత్ దాసు, ఆయుష్ జోషి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ అయినాయి. డెఫమేటరీ మెటీరియల్ అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకొచ్చింది.